ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో కనిపెట్టుకునేటువంటి వారందరిని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆతురతతో ఉంటారు. తమ అవసరాల నిమిత్తము తమ పనుల్లో దేవుడి కార్యం జరగాలని పరిగెడుతూ ఉంటారు. వారు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. వారు ఎంత ప్రార్థన చేసుకున్నప్పటికీ ఆతృతగా వాటి విషయాల్లో ఉంటారని మనందరికీ తెలుసు. ప్రభు అయితే లోకస్వార్త 22:44 చూసినప్పుడు ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వల్ల అతను ఎందుకు అటువంటి ఆతురతగా అతను ప్రార్థన చేయవలసినటువంటి అవసరం వచ్చింది. అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతను అంటూ ఉన్నాడు, వారి యొద్ద నుంచి రాతిపతి దూరం వెళ్ళి మోకాల్లోని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను. కనుక చాలా విషయాల్లో మనం ఆతురత కలిగి ఉంటాము. వ్యక్తిగతమైన అవసరాల విషయంలోనైతేనేమి, ఇంకా చాలా విషయాల్లో మనం చాలా ఆతురత కలిగి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాము. అది జరగాలని మనం కోరుకుంటూ ఉంటాం. దానియేలు గ్రంథము 5:7 చూసినప్పుడు, రాజు గారడి విద్య గలవారిని, కల్దీయులను, జ్యోతిష్కులను పిలువనంపుడని ఆతురతముగా ఆజ్ఞ ఇచ్చి, బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను, ఆ వ్రాతను చదివి దీని భావం నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఓదారంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడిన వాడే రాజ్యంలో 3వ అధిపతిగా ఏలును. కనుక రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునందు వచ్చరిగా నా వ్రాత చదువుటైనను దాని భావం తెలియజెప్పుట అయినను వారి వల్ల కాకపోయాను. అందుకు రాజుకు బెల్షస్సరు మిగుల భయక్రాంతి అయి తన అధిపతుల విషయం ముందున్నట్లుగా ముఖ వికారము గలవాడాయను. కనుక దాని గురించి తెలుసుకుని అతను ఎంతో ఆతురతగా ఉన్నాడు. అతను దానిని బట్టి భయపడుతూ ఉన్నాడు. మనం చాలా విషయాల్లో వినినటువంటి వార్తను బట్టి ఆతురత పడిపోతూ ఉంటాము, బలహీన పడిపోతూ ఉంటాము. మన ఆతురతకైతే అంతే లేదు. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చినప్పుడు వారి దుఃఖం చేత నిద్రించి ఉండడాన్ని మనం చూస్తున్నాము. అయితే అతను ప్రార్థన చేస్తున్నప్పుడు అది ఏం జరిగింది? లోకస్వార్త 22:43 అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన కనబడి ఆయనను బలపరచును. ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నామంటే మన చేత కానప్పుడు మనకు సమాధానం అయితే మనకు రాదు. మనకు ఖచ్చితమైనటువంటి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనకు సమాధానం వస్తుంది. కొన్నిసార్లు ఆయన గురించి అరగకపోవడం వల్ల, ఆ సమాధానం ఎలా వస్తుందో తెలియకపోవడం వల్ల అది సరైనదో కాదు అని మనం కనిపెట్టుకుని గాబరా పడుతూ ఉంటాం. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నువ్వు ప్రార్థన చేసినప్పుడు మాత్రం ఖచ్చితమైనటువంటి సమాధానం వస్తుంది. దాని గురించి నీకు ఒక గ్రహింపు వస్తుంది. ఏదో ఒక రీతిగా ఆయన మాట్లాడడాన్ని నువ్వు చూస్తుంటావు, నిన్ను బలపరచడానికి కూడా నువ్వు చూస్తున్నావు. కనుక నువ్వు ఆతురతతో ఉన్నప్పుడు చింతపడద్దు. ఆతురతలో ఉన్నప్పుడు కనిపెట్టుకొని ఉండు, స్థిరంగా ఉండు. అప్పుడు ఖచ్చితంగా ప్రభువు మాట్లాడతారు. నువ్వు ఏ ప్రార్థన అయితే చేస్తున్నావో ఆ ప్రార్థనకు ఖచ్చితంగా ఆయన సమాధానం ఇచ్చేటువంటి మహాశక్తిగా ఆయన ఉన్నాడు. కనుక నీ ప్రార్థన ఎప్పటికీ వృధా కాదు. నువ్వు చేసేటువంటి ప్రార్థన అది లేట్ అవ్వచ్చు, కానీ దానికి ఖచ్చితమైనటువంటి సమాధానం నీకు దొరుకుతుంది. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు తండ్రి, నీ సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి సమాధానం అనుగ్రహించి బలపరచడానికి నువ్వు శక్తిమంతుడు కనుక గొప్ప సమాధానం నాయన అందరి జీవితంలో కుమ్మరింపజేసి నడిపించమని, వారు ఏ విషయాలు ఆతురత కలిగి ఉన్నారో దాని అంతటినీ సమాప్తం చేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.